ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్‌గివింగ్ Mass for all the blessings showered upon family and for the departed soul of Gade Inaredi and all of the souls to rest in peace. Mass offered by Gade Lucirani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel. Mass offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, as offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Valangi Raju and Madhimi Amardeep to rest in peace, Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For the PR and good marriage proposals to son, Mass offered by a devotee. For bright future of children, for financial blessings and for salvation, Mass offered by Elder Lakshmi. Gari sani sa nida pa ma pa gari sani sa nida pa ma pa gari sani sa యాజకులారా ప్రభు సేవకులారా యాజకులారా ప్రభు సేవకులారా దైవజనులారా విశ్వాసులారా దైవజనులారా విశ్వాసులారా తరలిరండి చేరరండి తరలిరండి చేరరండి కడరా భోజన స్మరణ బలికి కడరా భోజన. ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞత ఆస్తుతులను చెల్లిస్తూ ఆ దేవాతి దేవునికి మనము ఈ యొక్క బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చేసినటువంటి ప్రతి పాపమును తప్పిదమును ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి పెట్టుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, మాటల కందని నీ వాక్కును పరలోకపు దూత నుండి నిష్కలంక కన్యమరి అయిన మరియమాత ఆలకించెను. పవిత్రాత్మ తేజస్సుతో పరిపూర్ణురాలై తద్వారా ఆమె దేవుని నివాసముగా మారెను. ఆ మరియమాత ఆదర్శమును అనుసరించి మేము కూడా మీ చిత్తమునకు ఉపయుక్తముగా జీవింప మీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యెషయా ప్రవక్త గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం వరకు. ప్రభువు మరలా ఆహాసునకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీకు ఇష్టం వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ గుర్తును పాతాళము క్రింద నుండి అయినను లేక
ఆకాశము పైనుండి అయినను చూపింపమని ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాజు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అని అనెను. అంతట యెషయా ఇట్లనెను, దావీదు వంశజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుణ్ణి కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 26 నుండి 38 వరకు వాక్యము. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమును చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలనే ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలయనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఏకైక బలి నిమిత్తము మేము తెచ్చిన ఈ అర్పణములను దయతో వీక్షింపమని ప్రార్థించున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనట ద్వారా మేము విశ్వాసముతో కాంక్షించు మోక్ష భాగ్యము మాకు లభించునుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమనమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమును మోసెను. అతని రాకడును బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులమై ఇండుట అతడు గాంచునుగాక. కావున దోతలతోనూ అతిదోతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్తానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరే మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రతి అవసరాన్ని తెలియచేస్తూ ఆ దేవాతి దేవుని యొక్క దీవెనలు మనమందరము పొందుకోవాలని, ఆయన వచ్చుచుండగా ఆయన ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని, మేలులను మనమందరము కూడా పొందుకోవాలని, ఆయన ఇచ్చేటువంటి వెలుగు మనందరి జీవితాలలో, మన కుటుంబాలలో, మన మనస్సులలో కలిగి ఉండాలని, మనమందరము కూడా నూతన నివాసముగా మార్చబడి నూతన సంవత్సరములో ఆ దీవెన వర్షమును మనమందరము అనుభవించి ఆయన బిడ్డల వల్ల ఈ లోకములు జీవించటకు సహాయము చేయమని మనమందరము కూడా భక్తి శ్రద్ధలతో మరొకసారి ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు మా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రార్థించదము. ఓ ప్రభువా, ఈ పరమవరముతో నీవు నూతనీకరించిన వారికి దివ్యమైన నీ భద్రతను కల్పింపుము.
నీ పరమ రహస్యమునందు ఆనందించువారు నిజమైన శాంతిని అనుభవించి సంతోషించినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు.